ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్ను ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేయాలని సూచించారు. పదే పదే హెచ్చరించినా మార్పు రాకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్ను ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేయాలని సూచించారు. పదే పదే హెచ్చరించినా మార్పు రాకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధితులపై వేటు వేయాలని కలెక్టర్ను ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, ఈ ఫుడ్ పాయిజన్ ఏదైతే ఇటీవల చోటు చేసుకుంటో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉదయం కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే నిన్న హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, అదేవిధంగా అధికారులు కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టదా మీకు అని చెప్పి సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు రెగ్యులర్గా ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. రెగ్యులర్గా ఇలాంటి ఇష్యూలు రావడంతో హైకోర్టు నిన్న సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. డైరెక్ట్ అధికారులను సమన్లు జారీ చేసి నాన్ అవైలబుల్ సమన్లు జారీ చేశామని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. కలెక్టర్లతో మాట్లాడుతూ పలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే విద్యార్థులు ఎవరైతే ఇటు ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పి ఆయన కలెక్టర్లకు సూచించడం జరిగింది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి, తనిఖీలు నిర్వహిస్తూ అక్కడ ఏం చేశారనేది ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వమేమో ఒకవైపు పౌష్టికాహారం అందించాలని చెప్పి డైట్ ఛార్జీలు పెంచుతుంది, కీలక అంటే నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ఇటు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తూ ఉపాధ్యాయులను నియమిస్తూ వస్తుంది. కింద క్షేత్రస్థాయిలో కొంతమంది పని కట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం తరచూ గతంలో కూడా నేను రివ్యూ చేసిన సందర్భంగా ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి పౌష్టికాహారం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు, పిల్లలకు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని చెప్పి పలుసార్లు చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో
కావాలని కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. అధికారులు వాటిపై సీరియస్గా దృష్టి సారించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది కింది స్థాయి అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. ఆ క్షేత్రస్థాయిలో అవసరమైతే అక్కడ ఉంటూ ఆ ఆహారాన్ని పరిశీలించి వారితో పాటు కూర్చుండి తినడం కావచ్చు, విద్యార్థులకు అక్కడ ఉన్న వారికి భరోసా కల్పించే విధంగా ఆ ఫుడ్కు సంబంధించినటువంటి ఎవరైతే వంట చేస్తారో వారికి కూడా పలు సూచనలు ఇచ్చే విధంగా ఎప్పటికప్పుడు ఆ వంట సామానుకు సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి కూరగాయలు కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ పరిశీలించాలి, రెగ్యులర్గా తనిఖీ చేయాలి. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎంతటి వారినైనా ఇప్పటికే ఎవరైతే ఈ ఇష్యూస్ ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిపై కఠిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా వేటు ఉంటుందని ఆయన హెచ్చరించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా జైలుకు తరలించేటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఆయన సీరియస్గా హెచ్చరించారు. అధికారులైనా సరే, ఉద్యోగులైనా సరే, కింది స్థాయిలో ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇటు హైకోర్టు వస్తుంది తీర్పు నేపథ్యంలో, హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పినప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో కొన్ని నిర్లక్ష్యాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఇటీవల ఈరోజు ఒక స్కూల్లో చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బొద్దింక లాంటిది వచ్చిన పరిస్థితి, అదేవిధంగా కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్కి సంబంధించి కేసులు వస్తున్న పరిస్థితి. దీనిపై సీఎం పదే చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా పలుమార్లు అధికారులు హెచ్చరికలు వెళ్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇటు కలెక్టర్లు కావచ్చు, డిఈఓలు కావచ్చు ఎప్పటికప్పుడు దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే డిఈఓలో కొరత ఉందని చెప్పి ఇటు విద్యాశాఖకు సంబంధించినటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది కలెక్టర్లు హాస్టల్స్ను విజిట్ చేసి హాస్టల్లో నిద్ర చేసిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న వసతి కావచ్చు, వాళ్ళకున్న సౌకర్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ మెనూ కావచ్చు. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వమే ఫుడ్ మెనూ పెంచుతూ డైట్ ఛార్జీలు పెంచుతూ మెనూను అంటే ఒక మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాంతోపాటు పౌష్టికాహారం ఇవ్వాలి. శ్రీకాంత్, అయితే మరి ఫుడ్ పాయిజన్ వల్ల ఇప్పటికే కూడా చాలా మంది విద్యార్థులు కూడా వారి ప్రాణాలను కూడా కోల్పోయిన వైనం మనం చూస్తున్నాం. అయినా కూడా ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి దీనికి ముఖ్య కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఒకటి అని అనుకోవచ్చా? వైష్ణవి, ఇప్పుడు ఇటీవల వాంకటి ఏదైతే రెసిడెన్షియల్ హాస్టల్ ఉందో అక్కడ శైలజ అనే విద్యార్థి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందింది. అది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విచారకరం. ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు విద్యార్థి అంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ చేసేందుకు వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి. గత మనం 2-3 నెలలుగా తీసుకుంటే రెగ్యులర్గా ఏదో ఒక స్కూల్లో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్స్లో కావచ్చు, ఏదో ఒక చోట ఇట్లాంటి ఇన్సిడెంట్ బయటకు వస్తుంది. కల్తీ ఆహారం తిని ప్రతిరోజు ఏదో ఒక హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, వారు తీవ్రంగా ఇబ్బందులు పడడం, ఇట్లాంటి మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ అధికారుల్లో ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ వస్తుంది. నిన్న డైరెక్ట్ హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ వాదిస్తూ వారం రోజుల గడువు అడిగారు. వారం రోజుల గడువేందుకు జిల్లా స్థాయి అధికారి రిపోర్ట్ తెప్పించుకోవడానికి అర్ధగంట సరిపోతుంది, లేకుంటే హాఫ్ డే సరిపోతుందని ఆయన కీలకంగా చెప్పడం. డైరెక్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో 5 నిమిషాల్లో వచ్చి ఉంటారు ఇక్కడ ఆఫీసర్లు అని చెప్పి సీరియస్ అయ్యారు. అంటే హైకోర్టు ఎంత సీరియస్ అయిందంటే పిల్లలు చచ్చిపోతాయి. అధికారులకు పిల్లలు లేరా, వాళ్ళ పిల్లలు కాదా, వాళ్ళ పిల్లల్ని ఇలాగే ట్రీట్ చేస్తారా, ఇలాంటి కలుషిత ఆహారమే వాళ్ళ పిల్లలకు పెడతారా అనేటువంటిది ఆ కోర్టు క్వశ్చన్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద సీరియస్ అయ్యారు. ఎవరైనా ఆ పౌష్టికాహారం అందించకుండా కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపడానికి కూడా వెనుకాడడం అనేటువంటి ఆయన సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.